యానిమే యూనివర్స్లో లూఫీ, నరూటో, ఎరెన్ ది ఈగర్, టాంజీరో లాంటి పవర్ హౌసెస్ ఎంతోమంది ఉండొచ్చు. కానీ వాళ్ళందరికీ ఫాదర్ ఆఫ్ ద యానిమేగా నిలిచింది డ్రాగన్ బాల్ హీరో ది గోకు. సన్ గోకు అలియాస్ క్యాక్రాట్, ఫాదర్ ఆఫ్ ద యానిమే, గాడ్ ఆఫ్ యానిమే, ది సూపర్ సయాన్ గోకు అనమాట. మరోవైపు మార్వెల్ యూనివర్స్లో గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్కి భయం అంటే ఏంటో చూపించిన క్యారెక్టర్, హోల్ మార్వెల్ యూనివర్స్ని తన గుప్పెట్లో పెట్టుకోగలిగే సత్తం ఉన్న క్యారెక్టర్ ది బియాండర్. ఒకవైపు చూసుకుంటే గోకు డ్రాగన్ బాల్లోని తిరుగులేని పవర్స్ ఉన్న క్యారెక్టర్. కామేహా నుంచి స్పిరిట్ బాంబ్ వరకు, కియోకిన్ నుంచి ఇన్స్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ వరకు ఎన్నో పవర్స్ని కలిగి ఉన్న వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యాండిడేట్. మరోవైపు బియాండర్ ఒక ఆలోచనతోనే రియాలిటీని క్రియేట్ చేయగలడు. 100 మంది ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కొన్న పవర్ తినకే ఉంటుందని చెప్పొచ్చు. సెలెస్టియల్స్ నుంచి గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్ వరకు, బ్లాక్ ప్రిస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ నుంచి ఓడిన్ వరకు, థోర్ 1,00,000 మంది వచ్చినా కానీ ఎదిరించేంత పవర్ ఉన్న క్యారెక్టర్ బియాండర్. మరి ఇలాంటి పవర్ హౌసెస్ మధ్య బ్యాటిల్ జరిగితే గెలిచేది ఎవరో మీకు కూడా తెలుసుకోవాలనే ఉంటుంది కదా. సో అందుకనే ఇవాళ ఈ వీడియోలో మనం గోకు వర్సెస్ బియాండర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. యానిమే చూసే వాళ్ళకి గోకు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, వస్తాడు, ఫైట్ చేస్తాడు, ఓడిస్తాడు, రిపీట్. ఇంకా బియాండర్ గురించి మార్వెల్ ఫ్యాన్స్లో చాలా తక్కువ మందికే తెలిసిద్ది. అంటే ఎవరైతే ఎక్కువగా కామిక్స్ చదువుతారో లేదా ఎవరైతే ఎక్కువగా మార్వెల్ని డీప్గా ఫాలో అవుతారో వాళ్ళకి బియాండర్ గురించి తెలుసుండిద్ది. సో ఈ వీడియోలో మనం బియాండర్ గురించి, గోకు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ వాళ్ళిద్దరికీ ఫైట్ జరిగితే ఎవరు ఎక్కువగా గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయో అని వీడియోలో చూడబోతున్నాం. మరి ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను రీసెంట్లీ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్టర్ కనుక అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ని తీస్తే ఎలా ఉంటుందో అని ఒక వీడియోని చేశాను. నేను ఆ వీడియోకి చాలా ఎఫర్ట్స్ పెట్టాననే చెప్పాలి. లైక్ స్క్రిప్ట్ రైటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా అండ్ ఆ వీడియో ఎడిటింగ్ పరంగా చేశాను. ఫస్ట్ ఆ వీడియోని ఫుటేజెస్తో చేసినప్పుడు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. మళ్ళీ దాన్ని రీఎడిట్ చేసి పెట్టేప్పుడు చాలా ఎఫర్ట్స్ పెట్టాను. అండ్ ఆ వీడియో చేస్తున్నప్పుడు అయ్యి బాగా నొప్పేసింది. అంటే కళ్ళులో బ్లూ లైట్ పడి చాలా నొప్పేసింది అయ్యి. బట్ అయినా కష్టపడి చేశాను. ప్లీజ్ ఆ వీడియోని ఒకసారి సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో క్వాలిటీ వీడియోస్ ఉంటేనే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నేను ఫ్యూచర్లో ఏవైనా క్వాలిటీని పెంచుకోవాలి, లైక్ వాయిస్ ఓవర్ పరంగా, ఎడిటింగ్ పరంగా, థంబ్నెయిల్ పరంగా ఆర్ వీడియో పరంగా, ప్రాంప్ట్స్ పరంగా ఏమైనా పెంచుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సరే, ఇంకా సోది లేకుండా అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వీళ్ళిద్దరి ఆరిజిన్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ గోకు గురించి తెలుసుకుందాం. సో గోకు వచ్చేసరికి డ్రాగన్ బాల్ యానిమేలో మనకి కనిపిస్తాడు. గోకు యూనివర్స్లో ప్లానెట్ వెజిటా అనే ఒక ప్లానెట్కి చెందిన దేవుళ్ళకి అంటే సైన్స్ అనే రేసెస్ ఉంటారు. అందులో బ్యాడ్ లాక్, గీమి అనే 2 దంపతులకి అయితే తను పుడతారు. ఈ సైన్స్ అనే వాళ్ళకి చూడడానికి మనిషిలాగా వెనకాల ఒక తోకతో అయితే ఉంటారు. ఈ సైన్స్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఒరిజినల్ సైన్స్, గాడ్ సైన్స్, ఈవిల్ సైన్స్ అని 5 టైప్స్ అయితే ఉంటారు. మీకు ఒకవేళ డ్రాగన్ బాల్ యూనివర్స్లో సైన్స్ గురించి, గాడ్స్ గురించి ఏమైనా ఒక సిరీస్ కావాలంటే చెప్పండి, చేస్తాను. నాకు డ్రాగన్ బాల్ మీద వీడియోస్ చేయాలనే ఆశగానే ఉంది, బట్ చూస్తారో లేదో అని. ఓకే, నౌ బ్యాక్ టు టాపిక్. అయితే ఈ ప్లానెట్ని అంటే ఈ ప్లానెట్ వెజిటాలో ఉన్న సైన్స్ అందరినీ ఫ్రీజా అనే ఒక కూలర్ లేపేద్దామని మంచి ప్లానింగ్లో ఉంటాడు. ఆ విషయం గోకు వాళ్ళ నాన్న అయిన బ్యాడ్ లాక్కి తెలిసిద్ది. దాంతో గోకుని ఒక స్పేస్ క్యాప్సూల్లో పెట్టి ముందుగానే పంపించేస్తాడు. అండ్ తర్వాత వాళ్ళ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోద్ది. అలా గోకు చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలకి దూరంగా అయితే పెరుగుతాడు. అండ్ తర్వాత తను భూమి మీదకి ల్యాండ్ అయిన తర్వాత గోహాన్ అనే మొసలైన తన్ని పెంచుతాడు. అండ్ తనకి లైట్ మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్పిస్తాడు. అండ్ ఒక స్టిక్ ఇచ్చి దాంతో ఫైటింగ్ స్టైల్స్ నేస్తాడు. అండ్ తర్వాత గోహాన్ మాస్టర్ రోషి అనే ఒక మార్షల్ ఆర్ట్స్ వ్యక్తికి గోకుని పరిచయం చేస్తాడు. అయితే గోకు ఫుల్ మూన్ వచ్చినప్పుడు తన మంకీ తోక కాస్త ఫుల్గా మంకీ బాడీలా మారిపోయి ఒక పవర్ఫుల్ ఏప్లా మారిపోయి తనోళ్ళెవరో పగోళ్ళెవరో అని తేడా లేకుండా చంపేస్తారు. ఆ టైంలో వాళ్ళ పవర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిద్ది ఫుల్ మూన్ అంటే పౌర్ణమి వచ్చినప్పుడు. అండ్ తర్వాత గోకు మళ్ళీ పౌర్ణమి పోయిన తర్వాత నార్మల్గానే మారుతాడు. అయితే ఒకసారి తను చిన్నప్పుడు ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చిద్ది అండ్ గోహాన్ని
చంపేస్తాడు. తర్వాత గోకుని మాస్టర్ రోషియే పెంచుతాడు అండ్ తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. అలా గోకు మధ్యలో బుల్మా అనే ఆమె పరిచయం అవ్వడం, డ్రాగన్ బాల్స్ని ఎతకడం, అలా తను అడ్వెంచర్స్ చేయడం, మధ్యలో పీకలో చింగ్ అండ్ ఊలాంగ్ అనే పంది, ఇలా చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. అండ్ గోకు వాళ్ళందరినీ ఫ్రెండ్స్గా చేసుకొని తన లైఫ్ని హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. అండ్ చీచి అనే ఆమెతో కూడా పెళ్ళయి గోహాన్ గోటెన్ అని 2 కొడుకులు పుడతారు. అండ్ తర్వాత తను సయాన్స్ రేస్కి చెందినోడని తను ప్లానెట్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత వెజిటా అనే ఒక సయాన్ని కూడా మీట్ అయిన తర్వాత తను వెజిటాని తన రైవల్గా సెలెక్ట్ చేసుకుంటాడు. వెజిటాని గోకుని రైవల్గా సెలెక్ట్ చేసుకుని అలా వాళ్ళిద్దరూ అయితే కాంపిటేటివ్గా ఉంటూ సయాన్ ఫామ్స్ని అన్లాక్ చేస్తూ ఎర్త్కి యూనివర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా గోకు పవర్స్ గురించి చూసుకున్నట్లయితే గోకుకి టెలిపతి, టెలికైనసిస్, ఎనర్జీ బ్లాస్ట్, ఎనర్జీ మ్యానిపులేషన్, మార్షల్ ఆర్ట్స్, గాడ్ లెవెల్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, గాడ్ లెవెల్ స్పీడ్, ఈవెన్ లైట్ స్పీడ్ అంత స్పీడ్లో ట్రావెల్ చేసి అంత పొటెన్షియల్ పవర్ ఉంది. అండ్ దాంతోపాటు చెప్పాలంటే గోకు వచ్చేసరికి ఒక సుప్రీం రిఫ్లెక్సెస్ కలిగి ఉన్న క్యారెక్టర్. తన రిఫ్లెక్సెస్ నార్మల్ ఫామ్లో ఉన్నప్పుడే గాడ్ లెవెల్లో ఉంటాయి. అండ్ తనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ కామెహా, ఈ టెక్నిక్తో పెద్ద బ్లాస్ట్ని క్రియేట్ చేయగలడు. స్పిరిట్ బాంబ్, ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని తను వేరే వాళ్ళ స్పిరిట్స్ని యూజ్ చేసుకొని నేచర్ ద్వారా ఒక పవర్ఫుల్ బాంబ్ని తయారు చేసి ఒక ప్లానెట్ని లేపేయగలడు. అంటే ఆ ప్లానెట్కి బాంబ్ లాగా అదేంగే. అండ్ తర్వాత ఇన్స్టెంట్ ట్రాన్స్పిటేషన్, అంటే తన 2 ఏళ్ళని ఎలా ఒక తల మీద పెట్టుకోగానే తను ట్రాన్స్పోర్ట్ అయిపోతాడు, అంటే టెలిపోర్ట్ అయిపోతాడు. ఇంకా కయోకిన్ అనే టెక్నిక్, ఇది గోకు పవర్ని 1000 రెట్లు పెంచుద్ది ఈ టెక్నిక్. అండ్ ఇవన్నీ కింకాయ్ అనే ఒక కాయ దగ్గర అయితే నేర్చుకుంటాడు. ఇంకా గోకుకి ఫార్మ్స్ ఉంటాయి, లైక్ సూపర్ సైన్ 1, 2, 3 అండ్ సూపర్ సైన్ గాడ్, సూపర్ సైన్ బ్లూ, కయోకిన్, సూపర్ సైన్ బ్లూ లెవెల్ 2, అల్ట్రా ఇన్స్టెంట్ 2, ట్రూ ఫార్మ్ ఆఫ్ అల్ట్రా ఇన్స్టెంట్, మాస్టర్ ఆఫ్ అల్ట్రా ఇన్స్టెంట్. ఈవెన్ మాంగాలో అల్ట్రా ఇన్స్టెంట్ 5 ఉంటుంది, అదైతే సూపర్ ఉంటుంది బ్రో. సుసానో కూడా ఉంటుంది అందులో, గోకు హోలోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఇలా గోకు మాంగాలో కూడా చాలా పవర్ఫుల్లే. ఇప్పుడు బియాండర్ గురించి చూసుకుంటే బియాండర్ మార్వెల్ యూనివర్స్కి చెందిన క్యారెక్టర్. తను ఒక కాస్మిక్ గాడ్ అనమాట. బియాండర్స్ అనే రేసెస్కి చెందిన వాళ్ళు. అండ్ ఈ బియాండర్స్ కొన్ని లెవెల్స్లో ఉంటారు, లైక్ టైర్ 3 బియాండర్స్, టైర్ 2 బియాండర్స్ అండ్ వైట్ గాడ్ బియాండర్స్ అనే ఉంటారు. అయితే ఇందులో బియాండర్ లెవెల్ 1కి చెందినడు, అంటే మార్వల్లో మెంబర్ బియాండర్స్ అయితే ఉంటారనమాట. సో అలా బియాండర్ టైర్ 1కి చెందిన వైట్ గాడ్ బియాండర్ అనమాట. సో బియాండర్ గురించి చూసుకుంటే తను ఆమ్నిపోటెంట్, ఆమ్నిసెన్స్, ఆమ్నిప్రెజెన్స్. ఆమ్నిసెంట్ అంటే తనకి లేని పవర్స్ అంటూ ఉండవు. ఆమ్ని ప్రెజెన్స్ అంటే తను ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్లో కూడా ఒకే టైంలో ఉండగలడు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమ్ని సెన్స్ అంటే తనకి మల్టీవర్స్ గురించి మొత్తం తెలుసు. అండ్ బియాండర్ రీలం ఎంత పెద్దదంటే బియాండర్ రీలం ఒక ఓషన్ అనుకుంటే అందులో మార్వల్ మల్టీవర్స్ చిన్న డ్రాప్. మల్టీవర్స్ ఎంత పెద్దదో చాలామందికే తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే మల్టీవర్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ యూనివర్సెస్ ఉంటాయి. ఒక్క యూనివర్సే చాలా పెద్దదే. మనం ఉన్న భూమి సైజే ఎంత పెద్దది, దానికంటే సన్ను, మూన్, ఇంకా యూనివర్స్, మల్టీవర్స్ మీరే ఒకసారి ఆలోచించుకోండి. మల్టీవర్స్ ఇంకెంత పెద్దగా ఉంటుంది. అండ్ మల్టీవర్స్ ఒక చుక్క అయితే ఓషన్ వచ్చేసరికి బియాండర్ రీలం. సో బియాండర్ ఉండే రీలం ఎంత పెద్దది, అందులో ఉండే క్యాండిడేట్స్ ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు. అండ్ బియాండర్ తన థాట్స్తోనే ఈజీలీ రియాలిటీస్ని చేంజ్ చేయగలడు. దానికి ఎగ్జాంపుల్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్స్. అండ్ తన పవర్స్ కొన్ని యూజ్ చేసుకొని గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్ ఈవెన్ చాలా పవర్ఫుల్గా మారుతాడు. నల్, సింబియాట్ గాడ్ నల్, ఎటర్నిటీ, గాడ్ ఆఫ్ స్టోరీస్ లోకి కూడా తన ముందు పిల్ల బచ్చాలు బ్రో చెప్పాలంటే. సో ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారో చూద్దాం. గోకు స్ట్రెంగ్త్, స్పీడ్ ఇవన్నీ చూసుకుంటే స్టార్టింగ్లో వచ్చేసరికి బియాండర్ అంత సీరియస్గా తీసుకోడు. అండ్ గోకు కూడా వీడు నాకంటే పవర్ఫుల్, వీడిని ఎలాగైనా ఓడించాలని ఒక మోటివ్తో ఉంటాడు. అలా వీళ్ళిద్దరికి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫైట్ స్టార్ట్ అయ్యే కొద్దీ లాంగ్ రన్లో గోకుదే పై చేయి అన్నట్టు ఉంటుంది. బట్ ఫైనల్లీ బియాండర్ గెలుస్తాడు. ఎందుకంటే గైస్ గోకుకి రియాలిటీ వ్రాపింగ్, రియాలిటీ అండ్ టైం కంట్రోలింగ్ పవర్స్ ఉండవు. బట్ బియాండర్ ఆ పవర్స్ని పుట్టుకతోనే గెయిన్ చేశాడు. సో అందుకని బియాండర్ అయితే గెలుస్తాడనమాట. సో సింపుల్లీ సోది లేకుండా చెప్పాలంటే బియాండరే గెలుస్తాడనమాట. మరి ఈ కంపారిజన్లో బియాండర్ గెలవడం లాజిక్గానే అనిపించిందా లేదా అని మీరు కామెంట్ చేయండి.
అండ్ ఇంకా మన ఛానల్లో ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ మీకు కావాలో చెప్పండి. అండ్ ఒకసారి ప్లీజ్ ఆ క్రిస్టఫర్ నోలన్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ వీడియోని చూసి ఎలా ఉందో ఒకసారి చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా కాంటెంట్ కావాలంటే చెప్పండి. ఐ నో మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ క్రిస్టఫర్ నోలన్ స్టైల్లో అడిగారు, అది కూడా చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ తెలుగు మార్వెల్ హబ్. సీ యూ సూన్.